గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియోలో మనం ఒక మెయిన్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలంటే ఒక స్ట్రాటజీ నేర్చుకుందాం. ఇప్పుడు మీకు రీసెంట్గా మనకి కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి కదండి. ఐబీఎస్ ఆర్ఆర్బీ స్కేల్ ఆఫీసర్ కానీ, ఎస్బీఐ క్లర్క్ కానీ, ఐబీఎస్ క్లర్క్ కానీ, దీంట్లో చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే మాకు కట్ ఆఫ్ అనేది ఇండివిజువల్ కట్ ఆఫ్ అండి, మేము రీచ్ అవ్వలేదు. అంటే మేబీ ఏంటంటే కనుక చాలామందికి క్వాంట్ సెక్షన్ ఒకటి, తర్వాత ఇంగ్లీష్ సెక్షన్లో క్వాలిఫై అవ్వలేదండి. కొంతమందికి ఏంటంటే ఈ కట్ ఆఫ్ మొత్తం రీచ్ అయ్యారు, కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఓవరాల్గా మార్క్స్ ఇస్తారు కదండి, వాళ్ళు ఇచ్చే ఒక కట్ ఆఫ్ ఉంటుంది కదా, అది వాళ్ళు రీచ్ అవ్వలేదండి. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే కనుక ఈ మెయిన్స్ ప్రిపరేషన్ చేసినప్పుడు మనం కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాం. ఆ మిస్టేక్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా నేర్చుకుందామండి. సో అక్కడ ఆ మిస్టేక్స్ మీరు రెక్టిఫై చేసుకోగలిగితే, అంటే మేబీ ఏంటంటే దీంట్లో ఉన్న మొత్తం ఒక 13 పాయింట్స్ ఉంటాయి. ఆ 13 పాయింట్స్లో మొత్తం కూడా అవసరం లేదండి, జస్ట్ మీరు ఒక 8 or 9 పాయింట్స్ మీరు జాగ్రత్తగా రెక్టిఫై చేసుకోగలిగితే ఈ సంవత్సరం అంటే 2026 ఏదైతే నోటిఫికేషన్ పడతాయో, క్యాలెండర్ రిలీజ్ చేశారు కదండి, దాంట్లో ఖచ్చితంగా మీకు ఏంటంటే కనుక ఒక 3-4 జాబ్స్ క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అంతేగాని ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే కనుక ఈ ప్రిపరేషన్ ఏమో మెయిన్స్ ప్రిపరేషన్ వచ్చినప్పుడు సరిగ్గా చేయట్లేదు, ఆ తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత బాధపడడం, 1 or 2 మార్క్స్లో పోవడం, లేకపోతే ఇండివిజువల్ కట్ ఆఫ్ పోవడం, దీనివల్ల తర్వాత సఫర్ అవుతున్నారండి. అలా కాకుండా ముందరే మనం ఏంటంటే ఇవి ఎలా ప్లాన్ చేసుకోవాలో చూడండి ఒకసారి. అదేంటంటే ఫస్ట్ మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫియర్ అండి. అంటే దాని అర్థం ఏంటమ్మా, ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు దాంట్లో ఒక స్టాండర్డ్ ఉంటుంది కదండి. ఎప్పుడైతే మీరు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో ఆ మెయిన్స్ ప్రిపరేషన్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫియర్ అండి. అంటే ఇప్పుడు మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసామనుకోండి, మీకు కొన్ని ఎగ్జామ్స్ 2 hours ఉంటాయి, కొన్ని ఎగ్జామ్ 3 hours ఉండొచ్చు. సో ఇక్కడ మీరు ఏంటంటే ఈ ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి క్వాంట్ సెక్షన్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత ఏం చేస్తారండి, ఫస్ట్ ఒక 4-5 క్వశ్చన్స్ చూస్తారు. మనకి దీంట్లో ఏమి అటెంప్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఆ పేపర్ని సబ్మిట్ చేస్తున్నారండి, ఆ పర్టికులర్ సెక్షన్ని. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారండి, మళ్ళీ ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి, ఇంగ్లీష్లో ఆర్సీ చాలా పెద్దగా ఇస్తాడండి మెయిన్స్లో. అప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 5 to 10 minutes రాసి మళ్ళీ ఎగైన్ ఏంటంటే అదే పేపర్ మళ్ళీ సబ్మిట్ చేస్తారు. అండ్ రీజనింగ్లో కొన్ని బిట్స్ ఏమైనా వస్తే కనుక చేస్తున్నారు. ఇలా ఓవరాల్గా ఏంటంటే అసలు 2 hours కాదు, మేబీ ఒక 30 minutes అయిపోయేటప్పటికి ఆ పేపర్ మొత్తం సబ్మిట్ చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మేము మా ఉన్న కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతున్నాం అని చెప్పేసి అసలు ఎగ్జామ్ అటెంప్ట్ చేయట్లేదండి. ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయట్లేదు, సరే ఒక 2-3 months తర్వాత రాశారు ఎగ్జామ్, అప్పుడైనా పేరిపోతుందా? పోదు కదా, మళ్ళీ ఇలాగే వస్తాయండి మార్క్స్. మీకు ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 200కి మీకు ఇక్కడ 10 marks వచ్చినా, లేకపోతే 15 marks వచ్చినా, లేకపోతే 20 marks వచ్చినా ఈ ఎగ్జామ్ రాయడం మాత్రం మానకండి. ఆ ముందర ఏంటంటే అలా మీరు ఎక్కువ ఎగ్జామ్స్ రాసినప్పుడే కదా మనకి ఫీర్ అనేది పోద్ది. తర్వాత సెకండ్ ప్రాబ్లం ఏంటంటే పేషెన్స్ లెవెల్స్. ఇందాక చెప్పాను కదండి, ఈ మొత్తం ఫుల్ పేపర్ మనం అటెంప్ట్ చేయడం కూడా జరగట్లేదండి చాలా మంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏంటంటే చాలా తక్కువ మార్కులు వస్తాయేమో, మన ప్రిపరేషన్ సరిపోదేమో అని ప్లాన్ చేసుకుంటున్నారు కదండి. ఇప్పుడు మీరు మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళారు, అది ఐబీఎస్ క్లర్క్ అవ్వచ్చు, ఎస్బీఐ క్లర్క్ అవ్వచ్చు, ఆర్ఆర్బీ స్కేల్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎస్బీపీ అవ్వచ్చు. ఏ ఎగ్జామ్ రాసినా సరే మీకు అక్కడ మనకి అన్ని ఎగ్జామ్ వేరే అవుతూ ఉంటాయి కదండి. కొన్ని ఎగ్జామ్స్ 3 hours ఉంటాయి, కొన్ని ఎగ్జామ్ మనకి 2 hours ఉంటాయి కదండి. ఇవి ఉన్నప్పుడు మీకు అందరికీ క్లారిటీ ఉంది కదండి. ఎగ్జామ్ సెంటర్కి మనకి అలౌ చేసేది ముందర 1 hour ముందర అలౌ చేస్తున్నారు. అంటే మీరు 2 hours ఎగ్జామ్ కంటే అక్కడ మీరు 3 hours కూర్చోవాలండి. అదే 3 hours ఎగ్జామ్ అయితే మీరు 4 hours కూర్చోవాలి. అంటే మనం ఒక మూవీకి వెళ్ళామనుకోండి, అక్కడ 3 hours మూవీ ఉంటే కనుక ఒక 1.5 hourకి మనకి ఒక ఇంటర్వెల్ ఉంటుంది, అక్కడ ఒక 15 minutes. ఇక్కడ అలా కాదు కదా, కంటిన్యూస్గా పేపర్ రాయాలి. అంటే మీరు ఏంటంటే అక్కడ ఒక 3-4 hours కంటిన్యూస్గా ఒకే సీట్లో కూర్చొని ఎగ్జామ్ రాయడం చాలా కష్టం కదండి. అదే థియేటర్లో అయితే కొంచెం కన్వీనియంట్ ఉంటుంది, అక్కడ ఆ కన్వీనియంట్ కూడా ఉంటుంది కదా. అంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పేషెన్స్ లెవెల్స్ తోటి ఈ 3 hours కూర్చోవడం ఎలాగో నేర్చుకోవాలండి. ఇక్కడ మీకు ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు మీకు దాంట్లో ఇందా నేను చెప్పినట్టు ఏంటంటే ఎంత తక్కువ మార్కులు వచ్చినా పర్లేదు, 10 marks వచ్చినా పర్లేదు, కాకపోతే ఏంటంటే ఆ పేపర్ అంతా చూడండి ఒకసారి. దాంట్లో ప్రాబ్లం ఏముందంటే ఒకసారి పేపర్ చూడడంలో తప్పలేదు కదండి. సో అందుకే మీరు ఏంటంటే కనుక ఈ ఫియర్ని వదిలేసి మీరు ఏంటంటే పేషెన్స్ లెవెల్ తోటి ఫస్ట్ ఈ ఎగ్జామ్ రాయడం నేర్చుకోండి ఫస్ట్. అంతేగాని మధ్యలో సబ్మిట్ చేయడాలు ఇలాంటివి మాత్రం చేయకండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎగ్జామ్స్ రిజల్ట్. ఈ మధ్యన మీకు చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఆ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు ఒక 2 to 3 days ముందు ఇంకొక ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తున్నాడు, అది ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ ఎగ్జామ్కి రిజల్ట్ మంచిగా వస్తే వెళ్ళని కూడా గొడవలేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఏదైనా ఇండివిజువల్ కట్ ఆఫ్ పోయినా, ఓవరాల్ కట్ ఆఫ్ పోయినా దాని ఇంపాక్ట్ వచ్చి దీని మీద పడుతుందంటే కనుక నెక్స్ట్ ఎగ్జామ్ మీద పడుతుందండి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఈ ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయట్లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ 1 yearకి వచ్చేటప్పటికి ఒక 20-25 పడుతున్నాయి కదండి. ఆ 20-25లో మీకు పోనీ ఒక 15 ఎగ్జామ్స్ రాశారు,
రాసినప్పుడు మీకు ఒక 1 or 2 ఎగ్జామ్స్ పోయినాయి అంటే ఇక్కడ ఏదో మనం మిస్టేక్ చేసినట్టే కదా. ఆ ఎగ్జామ్ ఏదైతే మనం మిస్టేక్ చేసామో అది నెక్స్ట్ ఎగ్జామ్కి ఆ మిస్టేక్ చేయకుండా చూడండి. అంతేగాని ఇక్కడ 3 days ముందర ఒక ఇచ్చిన ఎగ్జామ్కి ఇంపాక్ట్ చూసుకుని దీని మీద ఆ రిజల్ట్స్ దీని మీద ఇంపాక్ట్ చూపించి ఇక్కడ కూడా ఎగ్జామ్ పోతుందండి. సో అలా మాత్రం ఎగ్జామ్ రిజల్ట్ చూసుకున్నా సరే దాని ఇంపాక్ట్ దీని మీద పడకుండా చూడండి. ఒకవేళ మీరు బాగా చదివితే కనుక ఒక 1 hour ఫీల్ అవ్వాలి. ఆ తర్వాత మన ప్రిపరేషన్ మనం చూసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే కనుక నాట్ ప్రాక్టీసింగ్ ప్రీవియస్ మెయిన్ పేపర్స్. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జామ్స్ రాస్తారండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఎస్బీఐకి సంబంధించిన పీఓ ఎగ్జామ్ ఉంది, తర్వాత ఐబీపీఎస్ సంబంధించిన పీఓ ఎగ్జామ్ ఉందండి. లేదంటే కనుక మన క్లర్క్ ఎగ్జామ్స్ తీసుకున్నాం అనుకోండి, క్లర్క్లో మనకి సేమ్ ఇలాగే ఎస్బీఐ కానీ ఐబీపీఎస్ కానీ ఆర్ఆర్బీ పీఓ ఆర్ఆర్బీ క్లర్క్ కానీ లేకపోతే మనకి ఆర్ఆర్బీ స్కిల్ ఆఫీసర్ ఎగ్జామ్ కూడా ఉంటుంది కదండి. ఆర్ఆర్బీ స్కిల్ ఆఫీసర్ ఎగ్జామ్ అంటే అది కూడా పీఓ కింద కన్సిడర్ చేస్తాం కదా. కాకపోతే ఏంటంటే కొంచెం మోడల్ ఎలా ఉంటుందంటే దీనికి సంబంధించినట్టుగా ఉంటుందండి. ఈ 2 సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ ఎగ్జామ్స్ రాద్దాం అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2026లో మీరు ఆర్ఆర్బీ స్కిల్ ఆఫీసర్, ఎస్బీఐ క్లర్క్, ఐబీఎస్ క్లర్క్, ఆర్ఆర్బీ క్లర్క్ ఏం చేద్దాం అని అనుకున్నారు. అప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే ఒక 2-3 years ముందర అంటే 2023 నుంచి 2024 అండ్ 25 పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందర ఏంటంటే ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలండి. అప్పుడు మీకు ఏమర్థం అవుతుంది, ఈ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇక్కడ మనకి కష్టంగా ఉంది, ఇది ఈజీగా ఉంది అన్న ప్యాటర్న్ తెలుస్తుందండి. అంతేగాని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో 4 మోడల్ ఎగ్జామ్ రాసేయడం, ఆ మెయిన్స్ ఎగ్జామ్ సరిగ్గా ప్రిపరేషన్ తెలియదు, అసలు ఏ క్వశ్చన్ ఇస్తారో కూడా తెలియదు అండి. కొంతమందికి అయితే కానీ ప్యాటర్న్ కూడా సరిగ్గా తెలియట్లేదు. రీజన్ ఏంటంటే కనుక ఆ ముందర పేపర్ మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు మనకి ఏదైనా చేంజెస్ ఇచ్చాడు అనుకోండి అది ఒకసారి అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అందుకే మీరు ముందర చేయవలసిన పని ఏంటంటే ఈ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు ఏం చేస్తారంటే అది ఒకసారి అనాలిసిస్ చేసుకుని ఎగ్జామ్ రాయడం బెటర్ అండి అది. సో మీరు ఎప్పుడైనా సరే ఎస్బీఐ క్లర్క్ ఏం చేద్దాం అనుకుంటే దాని కింద ఎగ్జామ్స్ కాకుండా దాని పైన ఎగ్జామ్స్ అంటే దీన్ని మీకు ఒక క్లారిటీ ఏంటంటే ఏది టఫ్ ఎగ్జామ్ ఉందో అది రాసుకోవడం బెటర్ అండి. అంటే మీరు ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిపేర్ అవుదాం అనుకున్నారు అప్పుడు మీరు ఎస్బీఐ క్లర్క్ పేపర్ రాయండి, ఐబీఎస్ క్లర్క్ అంటే ఒక్కొక్కసారి 2 పేపర్లు ఒకేలా ఉండొచ్చు అండి. అలా మొత్తం ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే డిఫికల్టీ లెవెల్. అంటే దీని అర్థం ఏంటంటే డిఫికల్టీ లెవెల్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాశారండి మెయిన్స్ ఎగ్జామ్, దాని కట్ ఆఫ్ దేని మీద ఆధారపడి ఉంటుందండి, రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఈ డిఫికల్టీ లెవెల్ బట్టి ఆధారపడి ఉంటుంది, 2 మనకున్న కాంపిటీషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి. అంతేగాని మనం ఏం చేస్తామంటే మన ఎగ్జామ్ పేపర్ కష్టంగా ఉంది, నా షిఫ్టే కష్టంగా ఉంది, ఓకే అది కూడా ఉండొచ్చు, దాని తగ్గట్టుగానే కట్ ఆఫ్స్ ఉంటాయి కదండి. ఈ డిఫికల్టీ పేపర్ ఎంత కష్టంగా ఇచ్చినా సరే మీరు ముందర ప్యానిక్ అవ్వకూడదండి. అంటే ఆ ప్యానిక్ అవ్వకూడదంటే ఏం చేయాలంటే కనుక మనం ఏదైతే ముందర ఎగ్జామ్ అనుకుంటున్నామో ఆ ఎగ్జామ్ పేపర్ డిఫరెంట్ సోర్సెస్ అంటే ముందర మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి, ఆ సోర్సెస్ నుంచి మనం ఎగ్జామ్ రాయాలి. అంతేగాని ఇక్కడ ఏంటంటే డిఫికల్టీ లెవెల్ అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఒకటి ఫిక్స్ అయిపోయి వెళ్తారు ఎగ్జామ్ పేపర్ అంటే ఏంటంటే కనుక ఈ పేపర్లో ఈ క్వశ్చన్లు ఉంటాయి, నెంబర్ సిరీస్లో ఈ క్వశ్చన్లే వస్తాయి, లేకపోతే రాంగ్ నెంబర్ సిరీసే ఉంటుంది అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కొత్త సిరీస్ ఒకేస్తాడండి. లేకపోతే ఈక్వేషన్స్లో ఎక్స్ స్క్వేర్ ముందర వాల్యూస్ ఉన్నాయి ఇస్తారనుకుంటారు, అక్కడికి వెళ్ళి కొత్త మోడల్ ఇస్తున్నారు. అలా ముందర ప్యానిక్ అవ్వకుండా ఉండాలంటే కనుక డిఫికల్టీ లెవెల్ పేపర్స్ కూడా మీరు ఏం చేయాలంటే కనుక చేయగలగాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి కొన్ని కష్టంగా ఉన్నాయనుకోండి దాన్ని వదిలేయడం కూడా రావాలండి. చాలా మంది చేసి ఇంకో మిస్టేక్ ఏంటంటే ఫజిల్ ఉందండి, కొత్తగా చూస్తున్నారు మీరు ఆ ఫజిల్ని. అంటే ఇప్పుడు ట్రయాంగులర్లో ఫజిల్ ఇచ్చాడు, లేకపోతే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక ట్రయాంగిల్ మోడల్ ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏంటంటే చేస్తున్నారు అనుకో రాకపోతే అది వదిలేసి నెక్స్ట్ స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళాలి. అంతేగాని అదే పేపర్ రాసేద్దాం లేకపోతే ఆ క్వశ్చన్లో ఎక్కువ మార్క్స్ ఉన్నాయి అలా ప్లాన్ చేసుకోక ఒకవేళ మీకు అది రాకపోతే స్కిప్ చేసి కొత్త మోడల్కి వెళ్ళడం బెటర్. ఎప్పుడైనా కొత్త మోడల్ ఉన్నప్పుడు ఎగ్జామ్లో ప్రయోగాలు చేయడం వేస్ట్ అండి, ఎందుకంటే కనుక క్వశ్చన్ మ్యాక్సిమం రావండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 24th అంటే మేబీ ఏంటంటే ఒక 1 week ముందర వెళ్ళి ఇక్కడ మేము షైన్లో ఏం చేస్తున్నాం అంటే కనుక మెయిన్స్ పోర్షన్ ఒక ప్లాన్ చేసామండి. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్ ఏం లేవు కదండి, కాకపోతే ఏంటంటే వీళ్ళు చూడండి 71 to 75 అంటే వీళ్ళకి ఏం చేస్తున్నామంటే ఈ ఫస్ట్ వీక్లో ఏంటంటే ఒక 25 క్వశ్చన్స్ అంటే 25 పజిల్స్ ఇస్తున్నాం అన్నమాట అండి. సో నెక్స్ట్ సెకండ్ వీక్లో ఏంటంటే కనుక సెకండ్ వీక్లో 26 to 50 అండి. ఆ తర్వాత థర్డ్ వీక్ వచ్చేటప్పటికి చిన్నది వేరేగా ఏం చేస్తున్నామంటే 51 to 75 ఉన్నాయి కదండి. అవుతానికి ఏంటంటే ప్రతి వీక్ 25 ఇస్తున్నాం, కానీ లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఈ క్లర్క్ మెయిన్స్తో పాటు మనకి పీఓ మెయిన్స్లో అంటే ఇక్కడ ఉన్న ఏదైతే 25 క్వశ్చన్స్ ఉన్నాయో ఆ 25 పజిల్లో ఒక 10 పజిల్స్ పీఓ మెయిన్స్ ఇస్తున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ వస్తుంది కదండి ఫోర్త్ వీక్, ఆ ఫోర్త్ వీక్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి ఫోర్త్ వీక్కి 76 to 110 అండి. అంటే అప్రాక్సిమేట్ కాదు ఒక 35 ఫజిల్స్ ఉంటాయి కదండి, ఆ 35 ఫజిల్స్లో మీకు పీఓ మెయిన్స్ ఏంటంటే 15 వస్తాయండి. అంటే మీకు ఏంటంటే వీక్ టు వీక్ పెరిగే కొద్ది ఏంటంటే మనకి స్టాండర్డ్ పెరుగుతూ ఉంటుంది,
తర్వాత పిఓ మెయిన్స్ క్వశ్చన్ కూడా యాడ్ అవుతాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం నార్మల్గా అలా కాకుండా ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడైతే ప్రిలిమ్స్ అవుతుందో ఆ తర్వాత మెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. అలా కాకుండా మీరు ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడంటే మనకి ఈ సంవత్సరం మీకు ఆగస్ట్ 22 ఫస్ట్ ప్రిలిమ్స్ ఉందండి. ఇది ఐబిఎస్ క్యాలెండర్ ప్రకారం. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఇప్పుడు మార్చి వచ్చింది కాబట్టి మనకి అప్రాక్సిమేట్గా మీకు ఒక 6 months టైం ఉందండి. ఏది ఫస్ట్ ప్రిలిమ్స్కి. ఈ 6 months టైంలో మీరు చేయగలిగింది ఏంటంటే కనుక ఒక 500 ఫజిల్స్ కనుక జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయగలిగితే. ఎందుకంటే 6 monthsలో 500 ఫజిల్స్ అంటే అప్రాక్సిమేట్గా మీకు ఏంటంటే ఒక మంత్కి వచ్చేటప్పటికి 80 ఫజిల్స్ అవ్వాలి. మీరు ఎలా ప్రిపేర్ అయితే 80 కాదండి, ఇంచుమించుగా ఏంటంటే మీరు 4 weeksకి వచ్చేటప్పటికి 110 ఫజిల్స్ చేస్తున్నారు. అంటే 6 monthsలో మీకు ఏంటంటే ఇంకా పెంచుతా ఉన్నాం కదండి, 35 to 40, 42 అంటే ఇంకా 50 అనేది ఫిక్స్ మాట అండి. అంటే వీక్లీ 50 ఫజిల్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే 1 monthకి వచ్చేటప్పటికి మీకు 250 ఫజిల్స్ అవుతాయండి. ఆ 1 monthకి మీకు 250 ఫజిల్స్ అయితే 6 monthsకి ఎంత అంటే 1500 ఫజిల్లు. దాంట్లో కొన్ని ఏంటంటే 1500లో మీకు ఒక అప్రాక్సిమేట్గా 500 to 600 ఫజిల్స్ ఏమో పిఓ మెయిన్స్ ఉంటాయి. ఆ తర్వాత మిగతాని క్లర్క్ మెయిన్స్ ఉంటాయి. ఇలా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే కనుక ఈజీగా మీరు ఏంటంటే ఫజిల్స్కి భయపడవలసిన అవసరం ఉండదండి. అంతేగాని మీరేం చేస్తున్నారు, ఎప్పుడైతే ప్రిలిమ్స్ అవుతుందో అప్పుడు స్టార్ట్ చేస్తే కష్టం అండి. సో ఇలాగే ఈ ప్యాటర్న్ ప్రకారం ఫాలో అవుతారు. మళ్ళీ మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక 1 week అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి మండే పేపర్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ మండేకి దీంట్లో అన్ని క్వశ్చన్లు రాకపోవడానికి ఏముండదు కదండి. ఇప్పుడు 25 ఫజిల్స్లో ఆల్రెడీ క్లాస్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక 4-5 ఫజిల్స్ రావచ్చు, లేకపోతే కొంతమందికి 8 రాకపోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఆ 8 ఫజిల్స్ ఆ 5 ఫజిల్స్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ జరిగితే అప్పుడు అలా క్లారిటీగా వెళ్తారు అనమాట అండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే షార్ట్ టర్మ్లో దీనివల్ల ఉపయోగం ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. నెక్స్ట్ ఏంటంటే మనకి క్వాంట్ అండి. ఇప్పుడు క్వాంట్లో అందరికీ ప్రాబ్లం ఏంటి చూడండి, మార్చి 2 జరిగిన పేపర్ అండి ఇది. ఇది మేము ఏం చేస్తున్నామంటే కనుక ఇప్పుడు ఇక్కడ చూడండి, ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ టు ది నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అండ్ షర్ట్స్ అన్నాడు. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే చాలా మంది చదవరండి. దీంట్లో ఇచ్చిన దాంట్లో మనకి ఏమి ఇచ్చాడంటే కనుక స్కర్ట్స్ ఇచ్చాడు. తర్వాత రెండో దానికి ఈస్ట్ ఏమి ఇచ్చాడంటే స్కర్ట్స్కి షర్ట్స్కి రేషియో ఇచ్చాడు. ఇక్కడ 1:4 అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా ఇచ్చింది ఏంటంటే కనుక మనకి ఇచ్చింది ఏంటంటే 1:3 రేషియోలో తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ రెండు కలిపిచ్చాడు కాబట్టి. ఇప్పుడు మేము ఎక్స్ప్లెనేషన్ చెప్పినప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకి ప్లస్ ఇచ్చాడు కదండి, అక్కడ యావరేజ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, లేకపోతే మనకి డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, అలా మీరు నేర్చుకోగలిగారు అనుకోండి. అప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఈ ఒక డిఏ చేస్తే కనుక మీకు ఏంటంటే 3 డేలు కవర్ అయిపోతాయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇప్పుడు అదే రోజు ఎక్స్ప్లెనేషన్ చెప్పడం వల్ల యూజ్ ఉంటుంది కదండి. నెక్స్ట్ రోజు ఎక్స్ప్లెనేషన్ చెప్పినప్పుడు ఏం చేస్తున్నామంటే ఎప్పుడు ఎగ్జామ్ అయిపోద్దో అప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈ టేబుల్ ఇస్తాడు కదండి, టేబుల్ ఇక్కడ మనకి చూడండి నోట్ 1 నోట్ 2 అని ఇచ్చాడు కదండి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామండి ఎలా చేయాలంటే. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఇవన్నీ చేసుకుని వస్తారు. అంటే అన్ని రావాలని రూల్ ఏం లేదు కదా. అప్పుడు పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్తే ఇలా మీకు ఏంటంటే ఇది సేమ్ అది కూడా ఎలాగో ఇది కూడా అంతేనండి. మీకు ఏంటంటే ఇలాగే ఇస్తాం చూడండి, ఇక్కడ ఇది ఒక ఫజిల్ ఇచ్చాడు, మన డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు, కింద మనకి దానికి సంబంధించి నోట్స్ ఇచ్చాడు. ఇక్కడ నోట్ 1, 2, 3 ఎలా ఇస్తారు కదండి, ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతండి. ఇప్పుడు ఫస్ట్ వీక్ 5తో స్టార్ట్ చేసామండి, ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటాయి కదండి. నెక్స్ట్ వీక్ కూడా 5తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు 7, ఆ నెక్స్ట్ వీక్ 7, అక్కడ నుంచి 10 అండి. అంటే మీరు ఏంటంటే ఇదే విధంగా మీరు ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, యావరేజ్గా చూడండి మనకి 10, 20 అంటే మనకి ఒక 1 month వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్గా మీకు ఏంటంటే కనుక ఒక 30 డేస్ అయిపోతాయండి. అంటే రోజుకి ఒకటి అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీ 6 monthsకి వచ్చేటప్పటికి ఎంత అంటే అరౌండ్ 180 to 200 డేస్. కొన్ని ఏంటంటే కనుక క్లర్క్ మెయిన్స్ ఉంటాయి, కొన్ని ఏమో మనకి పిఓ మెయిన్స్ లెవెల్లో కూడా ఉంటాయి. ఇలా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో, ఫస్ట్ ప్రిలిమ్స్ ఎప్పుడు రాస్తారో అప్పటికి ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయండి. సో ఇవే కాకుండా ఏంటంటే ఇంకా మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో అందుకే మీరు మెయిన్స్ ప్రిపరేషన్ జాగ్రత్తగా స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇదండి, ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే 50 మెయిన్స్ ఇన్ డిఫరెంట్ సోర్సెస్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మా కోచింగ్ సెంటర్ అయినా పక్కనే చాలా మంది ఏం చెప్తా ఉంటారంటే మా కోచింగ్ సెంటర్లో పెట్టిన ఎగ్జామ్ పేపర్ సరిపోతుంది. అది ఇప్పుడు అలా చేయకండి. అది మా కోచింగ్ సెంటర్ అయినా సరే మీరు చేయవలసిన పని ఏంటంటే కనుక ఇప్పుడు మీరు ఒక కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నారు, ఓకే గుడ్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక ఇంకా డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి కదండి. ఇప్పుడు మనకి చాలా వరకు ఏంటంటే నేమ్స్ పక్కన పెడితే ఇప్పుడు XYZ అనే 3 సోర్సులు ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లో పేపర్ చాలా కష్టంగా ఉండొచ్చు, తర్వాత దీంట్లో పేపర్లు మోడరేట్గా ఉండొచ్చు, దీంట్లో పేపర్ కూడా మోడరేట్గా ఉండొచ్చు. ఈ 3 సైడ్స్ తీసుకోండి. ఆల్రెడీ కోచింగ్ సెంటర్లో కొంచెం ఇబ్బంది ఏం జరుగుతుందంటే కదా మనకి కొన్ని దాంట్లో ఏం జరుగుతుందంటే పేపర్లు చాలా ఈజీగా పెడతారండి. అసలు మొదలు మెయిన్స్ కదండి, ప్రిలిమ్స్ పేపర్లో చాలా ఈజీగా ఉంటాయి, మెయిన్స్ పేపర్ చాలా పెట్టరు, పెట్టినా సరే జస్ట్ ప్రిలిమ్స్ కన్నా కొంచెం హై లెవెల్ ఉంటుంది అంతే. సో దానివల్ల ఏం యూజ్ ఉండదు. మీకు ఏంటంటే కనుక ఒకవేళ కనుక టఫ్ ఉంటే కనుక ఓకే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఒక SBI క్లర్క్ మెయిన్స్ని టార్గెట్ చేద్దాం అనుకుందాం అండి. ఆ టార్గెట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా నేను SBI క్లర్క్ ప్రిపేర్ అయితే కనుక మీకు
ఆర్ఆర్బీ క్లర్క్ కానీ ఐబీఎస్ క్లర్క్ కానీ ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే ఆర్ఆర్బీ స్కెరోన్ ఆఫీసర్ ఎగ్జామ్ పేపర్లు కానీ ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. అంటే టైమింగ్ మారచ్చు, ప్యాటర్న్ మారచ్చు, కానీ ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. కాబట్టి మినిమం మీరు 50 ఎగ్జామ్లు రాయాలి. ఈ 50 ఎగ్జామ్లు ఇక్కడ ఉందనుకోండి, ఇప్పుడు దీంట్లో చాలా టఫ్గా ఉంటుంది అనుకోండి పేపర్. చాలా మంది ఏం చేస్తారంటే ఆ టఫ్ ముట్టుకోరండి. అలా కదండి, మీరు ఏం చేయాలంటే 50 క్వశ్చన్ పేపర్లో ఒక 15 ఈ సోర్స్ నుంచి కూడా రాయాలండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఐడియా ఉంది కదండి, ఇప్పుడు మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ డిఫరెంట్ షిఫ్ట్స్ వస్తాయి. ఆ షిఫ్ట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఏమైనా బాగా డిఫికల్టీ పేపర్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం సేవ్ అవుతాం దీనివల్ల. అంతేగాని మీరు ఒకే సోర్స్ నుంచి రాయకూడదండి. ఇంకొకటి ఏంటంటే కనుక ఆ రాసినప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎక్స్ కొన్నారనుకోండి, మొత్తం ఎక్స్లో అవ్వకూడుతున్నారు, తర్వాత వైలో అవ్వకూడుతున్నారు. ఇది కూడా రాంగ్ అండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు కోచింగ్ సెంటర్లో పేపర్ రాసామనుకోండి, ఫస్ట్ పేపర్ రాసాం, సెకండ్ పేపర్ మీరు ఏం రాయాలి, ఎక్స్లో రాశారు, తర్వాత థర్డ్ పేపర్ వైలో రాయండి, తర్వాత జెడ్లో 4వ పేపర్ రాయాలి. ఇదే ప్యాటర్న్లో మీరు ఫాలో అవడం వల్ల యూజ్ ఉంటుంది. లేకపోతే ఫస్ట్లో కొంచెం ఎన్ని డిఫికల్టీ పేపర్లు రాయకుండా మీరు ఫస్ట్ 1, 2, 3 మాత్రమే ఒక 15, 20 ఎగ్జామ్ రాసిన తర్వాత అది యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. అంతేగాని ఖచ్చితంగా ఏంటంటే, నేను చాలా మందిని అడిగినప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు క్లర్క్ మెయిన్స్ అయిందండి ఒకరికి, ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అయ్యింది, ఏది ప్రిలిమ్స్ అయ్యింది, మెయిన్స్కి వెళ్తున్నారు. ఆ తర్వాత రిజల్ట్ పోతుంది, ఒక 10 మార్కులు పోయింది. నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ రాసి వెళ్ళావమ్మా అంటే 5 ఎగ్జామ్స్ సార్, 3 ఎగ్జామ్స్ సార్, లేకపోతే 10 ఎగ్జామ్స్ కొంతమంది చెప్పారు అనుకోండి. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఫుల్ మెయిన్స్ రాయలేదు సార్, జస్ట్ ఏంటంటే సెక్షనల్ రాసామని చెప్తున్నారు. ఇదంతా రాంగ్ అండి. మీరు మినిమం మీకు ఆ 50 మెయిన్స్ పడితేనే మీకు ఆ జాబ్ వస్తుంది. లేదనుకోండి ఆ దగ్గర రిజల్ట్ మీకు జాబ్ అవుతుందండి. అందుకే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఏదైతే ఏం చేద్దాం అనుకుంటారో దాంట్లో 50 మెయిన్స్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి. తర్వాత కట్ ఆఫ్ అండ్ పర్సంటేజ్. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కనుక, ఫస్ట్ మనకి ఏం ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు మనకి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇందా చెప్పాను కదండి, దీంట్లో చాలా మంది పోయే సెక్షన్ ఏంటంటే కనుక క్వాంట్ అండి. అంటే కట్ ఆఫ్ రాకుండా పోయే సెక్షన్లు ఈ రెండే ఉంటాయి. కొంతమంది క్వాంట్ పోవచ్చు, కొంతమందికి ఇంగ్లీష్ పోవచ్చు. జనరల్ అవేర్నెస్ ఇది కూడా ఏంటంటే మేబీ సెక్షన్లు పోదు, కానీ ఈ తక్కువ మార్కులు రావడం వల్ల ఓవరాల్ కట్ ఆఫ్ దాటలేరండి. సో అందుకే మీరు చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్కి క్వాంట్ సరిగ్గా రాదు, ఇంగ్లీష్ పర్లేదు, జనరల్ అవేర్నెస్ క్వాలిఫై అయిపోతున్నారు, అండ్ తర్వాత రీజనింగ్ కూడా క్వాలిఫై అయిపోతున్నారు. అప్పుడు చేయవలసిన పని ఏంటంటే, మీరు చదివి ప్రిపరేషన్ టైంలో అది 8 అవర్స్ ప్రిపేర్ అవుతారా, 10 అవర్స్ ప్రిపేర్ అవుతారో పక్కన పెడితే, ఒక 40% ప్రిపరేషన్. అంటే ఇప్పుడు మీకు 10 అవర్స్ ప్రిపేర్ అవ్వాలి, 4 అవర్స్ ఓన్లీ మీరు దేంట్లో అయితే కట్ ఆఫ్ రీచ్ అవ్వట్లేదో దాంట్లో మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. అంతేగాని మీరు ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏది ఈజీగా ఉందో అదే చేస్తున్నారండి. అలా చేయడం వల్ల ఏ ఈజీ ఉండదు. ఎందుకంటే దానివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఓవరాల్ అంతా దాటుతారు, ఏదైతే మీకు మామూలుగా కట్ ఆఫ్ రాదో అది అక్కడ రీచ్ అవ్వలేరండి. కొంతమందికి ఏంటంటే ఈ 3 అవి ఓకే అవుతున్నాయి అంటే వాళ్ళు అన్ని సెక్షన్లు క్వాలిఫై అవుతారు, కానీ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఓవరాల్ ఫెయిల్ అవుతున్నారండి. ఓవరాల్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే కనుక అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఏంటంటే, ఇప్పుడు 80 మార్క్స్ రావాలనుకోండి, దీంట్లో ఒక 20 వస్తుంది, దాంట్లో 15 వస్తుంది, దీంట్లో 20, అలా కదండి. కనీసం 2 సబ్జెక్టులో బాగా మంచి మార్కులు రావాలండి. అంటే మీకు ఇప్పుడు రీజనింగ్ ఈజీగా ఉందనిపించింది 30, ఇక్కడ 30, లేకపోతే ఇప్పుడు జనరల్ అవర్స్ పేపర్లు కష్టంగా ఉంటాయి కాబట్టి 30 రాకపోవచ్చు, ఒక 25 అలాగైనా సరే రాగలి. అంతేగాని మీరు ఏంటంటే ప్రతిదీలో 20లో వచ్చి ఇప్పుడు జస్ట్ ఇక్కడ 18 వచ్చింది అనుకోండి, జాబ్ పోయినట్టే కదండి. అందుకే మీకు ఏంటంటే కనుక ఏదైతే అంటే మీకు వచ్చిన అందరికీ ఒకటేలా ఉండదు కాబట్టి మినిమం 2 సబ్జెక్టులు మాత్రం మార్కులు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ చూసుకోండి. అంతేగాని ఏంటంటే కనుక ఇలాగ మీరు ప్రిపేర్ అయితే కనుక అది పోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అక్కడ పర్సంటేజ్ అని ఒకటి ఇచ్చాం కదండి. పర్సంటేజ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తారండి, ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ సెక్షన్లకు కొంతమందికి ఏంటంటే పర్సంటేజ్ ఉంటుందండి. ఇప్పుడు మీకు క్వాంట్ సెక్షన్ మీకు 35% వచ్చింది. పర్సంటేజ్ వేరు, పర్సంటేజ్ వేరు. అంటే దీని అర్థం ఏంటంటే 100 మంది ఎగ్జామ్ రాస్తే నీకు ఆ 100లోంచి ఇది 35 తీసేయండి, అంటే 65 కదండి. అంటే దాని అర్థం ఏంటంటే 65 ర్యాంక్ వచ్చినట్టు దాని అర్థం అండి, కరెక్ట్గా చెప్పాలంటే. ఆ తర్వాత రీజనింగ్లో మీకు ఒక 80% వచ్చింది, అంటే మీకు దాని అర్థం ఏంటంటే 20 ర్యాంక్ వచ్చినట్టు అండి. అంటే దీని అర్థం ఏంటంటే మీరు పర్సంటేజ్ని చాలా మంది అసలు చూడరండి, అసలు కొంతమందికి దానికి అర్థం తెలియదు, కొంతమంది చూడరు. మీరు చేయవలసిన పని ఏంటంటే కనుక ప్రతి పర్సంటేజ్ మంచిగా రావాలి, ఆ తర్వాత ఓవరాల్ పర్సంటేజ్ కూడా మీకు ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలండి. నెక్స్ట్ మెయిన్స్ అనాలిసిస్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇదేనండి, మెయిన్స్ అనాలిసిస్. అది ఎలాగంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాశారండి, అదేంటంటే ఆర్ఆర్బి ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్స్ రాశారు. ఎవరో మన స్టూడెంట్ ఒకరు రాశారు అనుకుందాం. వీళ్ళు చూడండి డేట్ ఎప్పుడు రాశారో మెన్షన్ చేసుకోవాలి. ఆ తర్వాత మాక్ టెస్ట్ ఉంటుంది కదండి, ఆ మాక్ టెస్ట్ ఎన్నో నెంబర్ కూడా రాసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ వీళ్ళు రాసింది ఏంటంటే గైడ్లీ అనే సోర్స్ నుంచి రాశారు, అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం ఇచ్చా, మీరు ఏ సోర్స్ అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఇక్కడ రీజనింగ్ చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ పర్సన్ 30 అటెంప్ట్ చేశారు, 29 కరెక్ట్ అయినాయి, 1 పోయినాయి అని చెప్పారు. ఇక్కడ ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూసారు. ఆ తర్వాత యాక్యురసీ చూడండి 97%, ఇవన్నీ ఇచ్చారు కదండి. ఇక్కడ మనకి ఏంటంటే కంప్యూటర్స్ ఉందనుకోండి, ఇక్కడ ఎన్ని మిస్టేక్స్ అయినాయి, తర్వాత జిఏ ఎన్ని మిస్టేక్స్ అయినాయి, లేకపోతే ఇంగ్లీష్ ఎన్ని మిస్టేక్స్ అయినాయి, క్వాంటిటీ ఎన్ని మిస్టేక్స్ అయినాయి, ఇవన్నీ రాసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే కనుక, తర్వాత చెప్పాను కదండి పర్సంటేజ్ అని ఒకటి ఉంటుందని చెప్పేసి, ఆ పర్సంటేజ్ కూడా మీరు రాసుకుంటే కనుక అప్పుడు దానివల్ల మీకు యూజ్ ఏంటంటే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. అంతే తప్పించి మీకు ఏంటంటే చాలా మంది చేసి అసలు ఇది ఎవరో చేయట్లేదండి. ఎనాలిసిస్ మీరు ఎప్పుడైతే బాగా రాసుకున్నారో
అప్పుడు క్లారిటీ వస్తుంది. తర్వాత దీంతో పాటు ఏంటంటే చివరిలో మీరు పాయింట్ రాసుకోవాలి. ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఈ పర్సన్ చూడండి ఇక్కడ మనకి సమ్ యాక్చువల్గా ఏంటంటే కానీ రీజనింగ్ లో ఒక రాంగ్ పెట్టింది, క్వాంట్ లో ఒక రాంగ్ పెట్టింది. కాకపోతే పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కదండి. ఇక్కడ ఈ పర్టికులర్ పర్సన్ కి పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉందండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సన్ ప్రాబ్లం ఏంటంటే కనుక అటెంప్ట్స్ తక్కువ ఉన్నాయి చూడండి, క్వాంట్ తక్కువ ఉంది. అలాగే మీకు ఏంటంటే ఈ పర్టికులర్ ఎగ్జామ్ లో మీరు చేసిన మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కింద ఒక ఎనాలిసిస్ రాసుకోండి. ఆ ఎనాలిసిస్ రాయడం అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి రీజనింగ్ బాగానే పెట్టారు, కాకపోతే ఇంకా అటెంప్ట్ చేయొచ్చేమో. లేకపోతే చూడండి ఇక్కడ జనరల్ అవేర్నెస్ చూడండి 5 తప్పులు అయిపోయినాయి. దీని కారణాలు ఏంటి, ఇప్పుడు మనం కన్ఫర్మ్ గా కరెక్ట్ అని పెట్టాం కదండి. ఆ తప్పు అయిపోయింది కాబట్టి మీరు ఆ తప్పులు ఏమున్నాయో ఒక చోట రాసుకోండి. క్వాంట్ రీజనింగ్ అనేది ఇక్కడేమో ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే క్వాంట్ యాక్చువల్గా ఏంటంటే తక్కువ బిట్టి అటెంప్ట్ చేస్తుందండి. యాక్యురసీ బాగుంది, అందుకని మీరు ఏంటంటే ఇలా అనాలిసిస్ రాయడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఇది కూడా అంతేనండి. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఒక తప్పు వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మళ్ళీ జిఏ తక్కువ పెట్టారు. అలా మొత్తం ఏంటంటే అనాలిసిస్ అంతా కరెక్ట్గా చూసుకోవాలండి. అప్పుడు మీరు యాక్యురసీ చూసుకోవాలి, పర్సంటేజ్ కూడా చూడాలి. ఇలా మీరు ఏంటంటే డే బై డే రాయడం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ ఉందో లేదో కూడా మనకి బాగా క్లారిటీ వస్తుంది. ఇది మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ సెక్షనల్ ఎగ్జామ్స్. చాలా మంది చేసి ఇందా చెప్పాను కదండి, ఒక సెక్షన్ పోద్ది, మేబీ అది ఇంగ్లీష్ అవ్వచ్చు, క్వాంట్ అవ్వచ్చు. ఆ సెక్షన్లు పోతా ఉంటే మీరు చేయవలసిన పని ఏంటంటే కనుక ఖచ్చితంగా మీరు దాని అనాలిసిస్ని కరెక్ట్గా చేయగలగాలండి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం క్వాంట్ తీసుకున్నాం అనుకోండి, మీకు తెలుసు కదండి దాంట్లో 5 మార్క్స్ 1 మార్క్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఫస్ట్ 5 మార్క్స్లో ఇందాక నేను చెప్పాను కదా, ప్రీవియస్ పేపర్లో ఏవైతే రాయమని చెప్పాను కదా, ఆ పేపర్ రాయడం వల్ల మనకి ఏంటంటే 5 మార్క్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. అంటే మన 5 మార్క్స్ ఎంత ఇస్తున్నాడు, 1 మార్క్స్ ఎలా ఇస్తున్నాడు అంటే అనాలిసిస్ చూసుకోవాలండి. అంతేగాని మీకు ఏంటంటే చాలా మంది ఇంకో మిస్టేక్ అంటే ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదనుకోండి, అలా ఇంగ్లీష్ మీద ఏం ముట్టుకోవట్లేదండి, అప్పుడు సెక్షన్ పోతుంది కదా. అందుకే మీరు ఏంటంటే ఏ వీక్ సెక్షన్స్ ఉన్నారో అంటే మెయిన్స్ మీరు 2 రోజులకు ఒకటి రాస్తారా, 3 రోజులకు ఒకటి రాస్తారా అంటే ఓకే మీ ఇష్టం, అదే ఒక రోజుకి ఒకటి రాస్తారా అంటే. దాంతోపాటు ఏంటంటే మీరు వీక్గా ఇప్పుడు క్వాంట్ వీక్గా ఉన్నారని క్వాంట్కి ఒక సెషన్లు రాయాలండి రోజు. అది మీరు హై స్టాండర్డ్ వద్దండి. ఫస్ట్ మీరు ఏంటంటే ఆర్ఆర్బీ క్లర్క్ తోటి స్టార్ట్ చేయండి మెయిన్స్, ఆ తర్వాత ఐబీఎస్ క్లర్క్, అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. అంతేగాని చాలా మంది ఏంటంటే సెక్షనల్ ఎగ్జామ్స్ కంప్లీట్గా వదిలేస్తున్నారండి. కొంతమందికి టాపిక్ వైజ్ రాయాలనిపిస్తే కనుక టాపిక్ వైజ్ కూడా రాసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రిలిమ్స్. ఇది అందరూ మొత్తం ఏంటంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ అందరూ చేసే పెద్ద మిస్టేక్లు ఇది ఒకటి అండి. అదేంటంటే కనుక ఇప్పుడు మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిచ్చామండి. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాం. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చాడు అనుకోండి, ఈ మధ్యలో మెయిన్స్ కి ప్రిలిమ్స్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఇస్తున్నాడు అంటే కనుక మొన్న ఒక ఎగ్జామ్కి అయితే మరీ దారుణం 8 days ఇచ్చాడండి. ఇప్పుడు 8 days లో మీరు మెయిన్స్ ప్రిపరేషన్ ఎలా చేస్తామండి? ఇంపాసిబుల్. ఎంత బాగా చదివేకైనా చేయడం కష్టం. ఎందుకంటే కనుక జనరల్ అవేర్నెస్ మనం 6 months కరెంట్ అఫైర్స్ చదవాలి, ఈ క్వాంట్ మళ్ళీ పేపర్ రాయాలంటే కష్టం అండి. అందుకే మీరు ఏంటంటే కనుక ఇప్పుడు మీరు ఎగ్జామ్ డిక్లేర్ అయ్యే వరకు దాన్ని పట్టించుకోకండి. ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఇప్పుడు ఇవాళ 3rd March కాబట్టి ఈ 3rd March మీరు ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారు. సో రాస్తే మీరు ఆ సెంటర్ దగ్గరగానే ఉందనుకోండి, ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అవసరమైతే ఒక రోజు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ 4th నుంచి మీరు మెయిన్స్ ప్రిపరేషన్లో ఉండాలండి. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, దీని రిజల్ట్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి మెయిన్స్ మొదలెడతాం. అలా మొదలెడితే కనుక ఖచ్చితంగా మీకు ఆ జాబ్ పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ 2 మార్కులు పోయింది, 1 మార్కులో పోయిందని బాధపడట్లేదు. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్ కోసం మీరు వెయిట్ చేయకండి. మెయిన్స్ మీరు రావాలి కాబట్టి, మనకి జాబ్ ఎప్పుడు వస్తుందో మెయిన్స్ వచ్చినప్పుడే కాబట్టి మీరు ఓన్లీ ఏంటంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు మెయిన్స్ మొదలు పెట్టాలండి. అంతేగాని దీనికి గురించి ఎవరైతే వెయిట్ చేశారో వాళ్ళకి దగ్గరలో పోవడం కానీ, లేకపోతే ఏంటంటే కనుక అనుకున్న పర్ఫామ్ చేయకుండా పోవడం కానీ ఎదురు జరుగుతుంది. ఇది మాత్రం చాలా మంది చేసే మిస్టేక్ అండి. అది తర్వాత న్యూ ప్యాటర్న్స్. ఇందా చెప్పుకున్నాం కదండి, న్యూ ప్యాటర్న్స్ అంటే ఒక్కోసారి ఏం జరుగుతుందంటే కొత్త ప్యాటర్న్లన్నీ ఎగ్జామ్లో అలౌ చేస్తూ ఉంటారండి. అంటే అప్పుడు ఎప్పుడు మనం క్వశ్చన్ చూడలేదు అనుకోండి, ఆ కొత్త క్వశ్చన్ రావచ్చు. దీనికి మాత్రం ముందు ఏంటంటే మీరు ఇక్కడ మెయిన్స్ రాయమని చెప్పాను కదండి, ఒక 4 సోర్సెస్ నుంచి రాసుకోమని చెప్పాను కదా, ఆ 4 సోర్స్లోనే డిఫికల్టీ లెవెల్ అని చెప్పాను కదండి, అక్కడ ఈ న్యూ ప్యాటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు కూడా మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ న్యూ ప్యాటర్న్లో కొత్తగా ఉంటే కనుక అవి స్కిప్ చేయడం బెటర్ అండి. అంటే మీరు ఎప్పుడు చూడలేదు, కొత్తగా అప్పుడే చూశారు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఏజెస్ మీద ఎప్పుడు డిఏ ఇవ్వడండి, ఏజెస్ మీద డిఏ ఇస్తే ఏం చేస్తారు, వదిలేయండి. అంటే ఎప్పుడు చూడకపోతే అంత ముందర ప్రాక్టీస్ చేస్తే వెళ్ళడానికి గొడవలేదు. అంతే ఇప్పుడు మన ప్రాఫిట్ అండ్ లాస్ మీద డిఏ అంటే ఒక ఐడియా ఉంటుంది మనకి, లేకపోతే కాంపోనెంట్స్ మీద డిఏ అంటే ఒక ఐడియా ఉండొచ్చు. అసలు ఎప్పుడు ఇవ్వలేదు, కొత్తగా ఇచ్చాడు, లేకపోతే ఎప్పుడు ఇవ్వలేదు. కానీ అలాగా ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపోనెంట్స్ డిఏ అయితే మనం చూసాం, పర్సంటేజ్ డిఏ కూడా చూసాం. ఈ 2 కల్పిస్తే ఏమో తెలియదు కదండి. అలాగే ఏంటంటే కొత్త ప్యాటర్న్స్ ఎప్పుడైనా ఎగ్జామ్లో వస్తే కనుక వదిలేయడం బెటర్. కాకపోతే మీకు మాక్ టెస్ట్ రాసినప్పుడు వస్తే మాత్రం ఆ తర్వాత చూసి చేయండి. ఎందుకంటే కొత్త ప్యాటర్న్లు ఎప్పుడైనా క్వశ్చన్లు ఇస్తే కనుక అవి చాలా ఈజీగా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయండి. నెక్స్ట్ యాక్యురసీ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు మెయిన్స్లో మాత్రం, ఎందుకంటే మనం అటెంప్ట్ చేసే క్వశ్చన్లే చాలా తక్కువ ఉంటాయి కాబట్టి క్వాంట్ రీజనింగ్ 100% యాక్యురసీ ఉండాలి. సార్ అదేంటి సార్ 100% యాక్యురసీ ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే క్వాంట్ బిట్ మీరు పెట్టారు, అది అవ్వకపోతే కింద ఆన్సర్ ఉంటుంది కదండి. రీజనింగ్లో మాత్రం కొన్ని ఒక్కొక్కసారి మిస్టేక్ రావచ్చు,
కాకపోతే అది ఎక్కడ రావాలంటే మీకు క్రిటికల్ రీజనింగ్లో మాత్రమే రావాలండి. మిగతా ఎక్కడ కూడా ఒక బిట్ కూడా పోకూడదండి. ఎప్పుడే అంటే క్రిటికల్ రీజనింగ్లో మనం ఒక 5 బిట్స్ పెడితే ఖచ్చితంగా ఒక 2, 1, 3 పోవడానికి ఛాన్స్ ఉంటాయి కాబట్టి అవి తీసేసి నేను చెప్తున్నాను రీజనింగ్లో కానీ క్వాంట్లో కానీ 100% యాక్యురసీ మెయింటైన్ చేయండి. తర్వాత జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో ఆ జనరల్ అవేర్నెస్లో మీకు ఏంటంటే మినిమం 80% నుంచి 80 to 85% యాక్యురసీ ఉండాలి. ఇంగ్లీష్ ఒక్కోసారి తప్పు అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అంటే ఇండివిజువల్ పర్సన్ బట్టి కూడా ఉంటుంది. మీకు బాగా వస్తే ఓకే, లేకపోతే మినిమం మీరు ఒక 60 to 70% యాక్యురసీ మెయింటైన్ చేయాలి. ఈ యాక్యురసీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే చెప్పినప్పుడు క్వాంటిటీ 80% వస్తే సరిపోద్ది కదండి అనుకుంటారు. ఓకే 80% తీసుకుందాం, ఓకేనా. రీజనింగ్ 80% వస్తే సరిపోద్ది తీసుకుందాం. జనరల్ అవేర్నెస్ 70%, ఇంగ్లీష్ 50% అనుకుందాం కొంతసేపు. వీళ్ళు ఎలా తీసుకున్నప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు క్వాంట్ వాళ్ళు ఒక 15 బిట్లు పెట్టారండి. రీజనింగ్ ఒక బాగానే చేస్తారేమో కాబట్టి ఒక 20 పెట్టారు. ఇక్కడ ఒక 20 బిట్స్ అటెంప్ట్ చేశారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక 15 బిట్లు అటెంప్ట్ చేశారు. చూడండి ఇప్పుడు ఈ రెండు యాక్యురసీకి ఎంత తేడా ఉంటుందంటే 15 రావాలి, కానీ ఇక్కడ 15కి ఎంత వచ్చినాయి, జస్ట్ 80% వచ్చినాయి. అప్పుడు మన మార్క్స్ తగ్గిపోతాయి కదండి మళ్ళీ 80% అంటే. అప్పుడు మళ్ళీ మనకి 3 మార్క్స్ లెస్ అవుతాయి. మళ్ళీ 3 మార్క్స్ లెస్ అవుతాయి. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటి, నెగిటివ్ మార్కింగ్లో కూడా పోతాయి కదండి మళ్ళీ మనకి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీనివల్ల ఓన్లీ 4 మార్కులు పోయినండి. ఇక్కడ 4 మార్కులు పోతే అయిపోయింది కదండి. 10 మార్క్స్లో జాబ్ పోవడం చాలా చిన్న విషయం కాబట్టి మీరు మాక్సిమం ఏంటంటే అటెంప్ట్స్ తక్కువ ఉన్నా పర్లేదు. ఇప్పుడు మీరు రీజనింగ్లో 10 బిట్స్ పెట్టారు, 3 పోయినాయి. లేకపోతే రీజనింగ్లో 8 పెట్టారు, 8 కరెక్ట్ అయ్యారు, అదే బెటర్ కదండి. అందుకే మీరు ఏంటంటే ఈ యాక్యురసీ మెయింటైన్ చేయడం మాత్రం మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది చెప్తారో లేదో కానీ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడం. అంటే దాని అర్థం ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఒక 6 months ప్రిపరేషన్ బాగానే ఉంటుందండి. ఆ తర్వాత వీళ్ళు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి వెళ్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే చూస్తారు కదా ప్రిలిమ్స్ ఎగ్జామ్ 6 months, నెక్స్ట్ 6 monthsలో రాస్తారంటే 1 year కంప్లీట్ అయిపోయింది కదా. ఈ 1 yearలో వీళ్ళకి ప్రిలిమ్స్ అవ్వదు, అంటే నా వల్ల అవ్వదని చెప్పేసి వదిలేస్తారండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 6 months గ్యాప్ తీసుకుని వీళ్ళకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరికి జాబ్ వచ్చిందని మళ్ళీ కోచింగ్ సెంటర్కి బయలుదేరుతారండి. ఇలా మాత్రం చేయకండి. మీకు ముందర గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే కనుక అంటే దాని అర్థం ఏంటంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు రోజుకి 10 hours ప్రిపేర్ అవుతాడు. రెండో స్టూడెంట్ 8 hours ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళిద్దరు ఎవరి బెస్ట్ ప్రిపరేషన్ అంటే ఏం చెప్తామండి మనం, ఖచ్చితంగా ఈ పర్సన్ అని చెప్తాం. రీజన్ ఏంటి, ఎక్కువ ప్రిపేర్ అవుతున్నాడు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ అబ్బాయి మోటివేట్ చేసినప్పుడు రోజుకి 10 hours ప్రిపేర్ అవుతాడు, 1 week అలాగే ప్రిపేర్ అవుతాడు. అంటే ఏంటి 7 into 10, 1 week బాగానే ప్రిపేర్ అయ్యాడు. సో ఇతను మోటివేట్ చేసినా చేయకపోయినా సరే ఏం చేస్తాడంటే కనుక 8 hours ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఈ అబ్బాయి ఏం చేశాడంటే మళ్ళీ మోటివేషన్ తగ్గిపోయింది, నెక్స్ట్ వీక్ మొత్తం కంప్లీట్గా వదిలేసాడండి. లేకపోతే రోజుకి ఒక 2 hours ప్రిపేర్ అవుతున్నాడు. ఈ అబ్బాయి మాత్రం ఏంటంటే చెప్పాక మోటివేషన్ అవసరం లేదని చెప్పేసి ఇలా బాగానే ప్రిపేర్ అవుతున్నాడు. సో ఇక్కడ చూసుకోండి మీరు ఒకసారి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్, కానీ ఎన్ని గంటలు ఎక్కువ ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. ఒకసారి పైకి వెళ్ళిపోయి ఎక్కువ ప్రిపేర్ అయిపోయి మళ్ళీ 2 hours వచ్చి మళ్ళీ 5 hours వచ్చి ఇది కాదండి. కన్సిస్టెంట్గా మీరు టైం టేబుల్ వేసుకుంటే ఖచ్చితంగా అలాగే ఫాలో అవ్వాలి. మన డిగ్రీ ఎగ్జామ్స్లోనో లేకపోతే ఇంటర్లోనో రాస్తాం కదండి ఎగ్జామ్స్, రాసినప్పుడు మీరు టైం టేబుల్ వేసుకుంటారు, అవి మార్చేస్తూ ఉన్నాయి. ఇక్కడ అలా మార్చడానికి ఉండదండి. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే మాత్రమే ఇవాళ కాకపోతే రేపటి కాకపోతే ఎల్లుండికైనా ఖచ్చితంగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్. ఇది చాలా మంది వదిలేస్తున్నారండి. ఇప్పుడు మనకి జనరల్ అవేర్నెస్ సెక్షన్లో ఏముంటాయండి, మనకి బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, జీకే ఇవి ఉన్నాయనుకోండి. మొన్న రీసెంట్గా ఒక ఎగ్జామ్లో జీకే క్వశ్చన్ ఎక్కువ ఇచ్చారండి. అప్పుడు మళ్ళీ మన వాళ్ళందరూ ఏం చేస్తారండి, ఈ జీకే క్వశ్చన్ చదివేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ఒక క్వశ్చన్ ఇవ్వడండి. లేకపోతే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పారు, కరెంట్ అఫైర్స్ చదివారు. అక్కడ బ్యాంకింగ్ క్వశ్చన్లు జీకే క్వశ్చన్ ఇస్తే ఏం చేస్తామండి. అంటే మీరు చేయవలసింది ఏంటంటే కనుక ఈ 3 బాగా చదవాలి. దీంట్లో చూడండి ఎక్సెప్ట్ కరెంట్ అఫైర్స్ తప్ప ఈ మిగతా 2 మారవు కదండి. జీకే అయ్యే క్వశ్చన్లు ఉంటాయి, అని మారితే ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ పేరు మార్చడాలు అవే ఉంటాయి తప్పించి ఏముండదు కదండి. తర్వాత బ్యాంకింగ్ అవేర్నెస్ అయితే రేట్స్ మారుతాయి. ఇప్పుడు రెపో రేట్ అవ్వచ్చు, రివర్స్ రెపో అవ్వచ్చు, అవి రేట్స్ మారుతాయి, కానీ ఆ స్టాండర్డ్స్ అనే ఆ డెఫినేషన్ అంతా కామన్గానే ఉంటుంది కదండి. అందుకే మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఏంటి ముందర నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పుడు చదువుతున్నారంటే వన్స్ ప్రిలిమ్స్ అయిన తర్వాత 6 months కరెంట్ అఫైర్స్ చదవడానికి ట్రై చేయండి. అది అవ్వదు. మీరు ఫస్ట్ నుంచి ఏంటంటే మీరు వీక్లీ ప్రిపేర్ అవుతారా, లేకపోతే డైలీ ప్రిపేర్ అవుతారా, మంత్లీ ప్రిపేర్ అవుతారా ప్లాన్ చేసుకుని ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా చేయండి. చాలా మందికి జాబ్ పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సెక్షన్. ఎందుకంటే కనుక దీంట్లో చాలా మంది తక్కువ మార్కులు వస్తున్నాయండి, ఆ స్కోరింగ్ రావట్లేదు. అంటే ఏంటంటే అన్ని సబ్జెక్టులు కూడా క్వాలిఫై అయిపోయి మీరు కట్ ఆఫ్ దాడా పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక ఈ జనరల్ అవేర్నెస్ సెక్షన్. అందుకే మీరు జనరల్ అవేర్నెస్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు యూట్యూబ్లో మీకు ఉంటుంది కదండి, వీడియోస్ ఉంటాయి కదా, ఆ షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ఎవరైనా క్వాంట్ ప్రిపేర్ అవుతుంటే క్వాంట్ స్ట్రాటజీ ఉంటుంది, ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతుంది ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అన్నీ ఉంటాయి చూడండి. దాంతోపాటు మీకు ఏంటంటే అంటే చాలా మందికి ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు, అందుకే చెప్తున్నాను. అదేంటంటే కనుక ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ రాశారు కదండి, దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరికీ పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీలో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి చాలా ఎక్కువ టైం ఉంది కాబట్టి ఈ 6 months బాగా ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం స్ట్రాటజీలు చేసేద్దాం,
లేకపోతే మనకి ఏంటంటే కనుక 2 మార్కులు పోయింది, 1 మార్కులు పోయింది, హాఫ్ మార్కులు పోయింది, 0.25లో పోయింది, చాలా ఇబ్బంది. కొంతమందికి అయితే పాపం రిజర్వ్ లిస్ట్ కూడా వచ్చిందండి. ఇప్పుడు ఒక జాబ్ కూడా రాలేదు, వాళ్ళకి రిజర్వ్ లిస్ట్ ఇప్పుడు 0.3లో వచ్చింది అనుకోండి, పొజిషన్ ఏంటంటే అంటే వీళ్ళకి ఇంకో 0.3 మార్క్స్ వస్తే వాళ్ళకి ఇప్పుడే జాబ్ వచ్చినట్టు. రిజర్వ్ లిస్ట్ అంటే కనుక నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్గా జాబ్ ఇస్తాను రూల్ ఏం లేదు కదండి, ఒక్కోసారి ఆపచ్చు కూడా. మళ్ళీ ఒక 1 ఇయర్ వెయిట్ చేయాలి, లేకపోతే 6 మంత్స్ వెయిట్ చేయాలి. అందుకే మీరు ఏంటంటే ప్రిపరేషన్ చేసినప్పుడు ఎలా ఉండాలంటే, ఇప్పుడు కట్ ఆఫ్ 80 అనుకోండి, మీకు 95 to 100 మార్క్స్ వచ్చేలా మన ప్రిపరేషన్ ఉండాలండి. మన ప్రిపరేషన్ 80కి ఉందనుకోండి, 79 రావచ్చు, 78 రావచ్చు, 75 రావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక 13 చెప్పాను కదండి. దీంట్లో మీరు ఎక్కడ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అంటే మేబీ ఏంటంటే కనుక కొంతమందికి ఏమనిపించవచ్చు, నేను 4, 5, 8 మిస్టేక్స్ చేస్తున్నాను, లేకపోతే నేను 9, 10, 12 చేస్తున్నాను, అసలు స్టార్టే చేయలేదు, ఏదో ఉంటుంది కదండి. అవన్నీ మీరు కామెంట్స్ రాయండి. తర్వాత మీకు ఏమైనా కొత్త కొత్త వీడియోస్ కావాలంటే, ఇప్పుడు నేను చాలా మంది అడిగిన వల్ల ఈ వీడియో చేశాను, ఎందుకంటే సార్ మాకు ప్రిలిమ్స్ అయిపోతుంది, మెయిన్స్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మీరు ఇది రెక్టిఫై చేసుకుంటే కనుక మళ్ళీ ఇంకోటి ఏంటంటే 13 పాయింట్లు కూడా చేసేయట్లేదండి. దీంట్లో ఒక 7 లేకపోతే 8 ఈ పాయింట్స్ అయితే మీకు ఖచ్చితంగా సక్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో మీకు ఏమైనా కొత్తగా ఏమైనా కావాలంటే కనుక, వీడియోస్ కావాలంటే మీరు కింద మామూలుగా కామెంట్ పెట్టండి, లేదంటే కనుక దీనికి వాట్సాప్ చేయండి, నేను నెక్స్ట్ ఆ వీడియోలు కవర్ చేస్తానండి. ఓకేనండి. ఈ సంవత్సరం మాత్రం క్యాలెండర్లో మాత్రం ఏది మిస్ చేయకండి. మాక్సిమం ఏంటంటే 20-25 నోటిఫికేషన్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి క్రాక్ చేయడం పెద్ద కష్టం కదా, ఎందుకంటే అన్నింటికి సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉందండి, ప్రియాంక అని. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక 2 ఇయర్స్ పెట్టిందండి, ఏది ఆర్ఆర్బీ స్కిల్ ఆఫీసర్ మన జాబ్ వచ్చింది. జస్ట్ 3 డేస్లో ఎస్బీఐ క్లర్క్ కూడా వచ్చేసిందండి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ జాబ్ రావడానికి ఏమో 2 ఇయర్స్ పట్టింది, నెక్స్ట్ జాబ్ రావడానికి 2 డేస్ పట్టింది. అంటే దీని అర్థం ఏంటి, ఆ అమ్మాయి ప్రిపరేషన్లో ఏ చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. అవి రెక్టిఫై చేసుకుంటే ఎన్ని కావాలంటే జాబ్స్ వస్తాయి కదండి. అందుకే మీరు కూడా ఏంటంటే కనుక కంటిన్యూస్గా ఇవన్నీ బాగా చేయండి. దీంట్లో మాత్రం ఒక పాయింట్ అసలు వదలకూడదండి, అది కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడం అనే పాయింట్ చెప్పాను కదా. దాంట్లో మాత్రం ఏ విధమైన ఆప్షన్స్ ఉండవు, అది ఖచ్చితంగా ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.